ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మనలో పట్టుదల, కసి, కోరిక అనేది ఎప్పుడు కూడా వదులుకోకూడదు. అది ఏదైనా సరే ఉంది. ఆస్తులే కావచ్చు, డబ్బే కావచ్చు, పరపతి కావచ్చు, పరువు, ఇలువ, మర్యాద, గౌరవం ఏదైనా మనం కాపాడుకోవాలన్నా, సంపాదించుకోవాలన్నా, వదులుకోవాలన్నా కానీ ఏదైనా మన చేతిలోనే ఉంటుంది అనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకుని ఫ్రెండ్స్. ఎందుకంటే సమస్య ఎప్పుడైతే మొదలవుతుంటుందో చిన్న చిన్న వాటికి మనం సాధించాలి అనుకునే వాటిని వదిలేసుకుంటూ ఉంటాం. అది డబ్బు కావచ్చు, ఆస్తి కావచ్చు, లేదా ఒక ఇల్లు కావచ్చు. జీవితంలో మనకు కావాల్సింది ఏదైనా సరే ఉంది ఫ్రెండ్స్. కష్టపడందే ఏదీ రాదు. మనం కష్టపడుకోకుండా వచ్చింది ఏది కూడా మనం అనుభవించలేము. కొన్నిసార్లు వృధాగా పోగొట్టుకోవాల్సి వస్తుంది. మనకి ఎన్నున్నా ఏమున్నా అని మనల్ని ఆదరించేవాళ్ళు, మనల్ని ప్రేమించేవాళ్ళు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ చాలా వరకు కూడా మనకు మోసం చెయ్యరు అనే నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్తూ ఉంటాం. అది కష్టమే కావచ్చు, నష్టమే కావచ్చు, ఇరికే కావచ్చు, ఇబ్బందిగా అవి ఎలాంటి పని అయినా కానీ మన తల్లి తండ్రి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి చెప్పినా చెడు చెప్పినా కానీ ఫ్రెండ్స్, తల్లి తండ్రి ఏ రోజు కూడా మంచి చెప్తారు కానీ చెడు అనే ఉద్దేశాన్ని వదిలేసేయండి. చాలా వరకు కూడా పిల్లలు కావచ్చు, కొడుకులు కావచ్చు, లేదా కూతుర్లు కావచ్చు, బంధం ఏదైనా సరే ఉంది. నీ కుటుంబం నువ్వు ఏర్పరచుకున్న తర్వాత చాలామంది చెప్పే మాటలంటే, నాకు పెళ్ళైపోయింది, నాకు పిల్లలు, నా భార్య నాతో ఉన్నప్పుడు నా కుటుంబంతో నీకు పని ఏంటమ్మా, నా సలహాలు నాకే, నా జీవితం నాదే, నీ నిర్ణయాలతో నాకు పని లేదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. అది కొంతవరకు అయితే ఏదించేవాళ్ళు, శోధించేవాళ్ళు, ఏడిపించేవాళ్ళు, లేదా తల్లిదండ్రుల స్వార్థం చూసుకొని మన కష్టార్జితాన్ని కాజేసి తన కూతుళ్ళకో అల్లుళ్ళకో పెడుతుందిలే అనే ఒక మనలో ఏదన్నా కనపడ్డప్పుడు లేదా వినపడ్డప్పుడు మంచి మర్యాద అనేది తెలియకోకుండా చాలాసార్లు ఎదుట వాళ్ళు చెప్పే మాటలు బట్టి తల్లిదండ్రులు నిందించే కొడుకులు ఉన్నారు, భార్య మాటలని దూషించే కొడుకులు ఉన్నారు ఫ్రెండ్స్. తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే ఉంది, మీరు చెప్పుడు మాటల ద్వారాగా ఎవరు కూడా కూతుర్లే కావచ్చు, కొడుకులే కావచ్చు ఫ్రెండ్స్, చిన్న చిన్న వాటికి చాలామంది ప్రేమ, అభిమానం, ఆప్యాయతోనే ఉంటారు. 99% కూడా ఎక్కడో ఒకళ్ళు భార్య అనే మైకంతో కావచ్చు, కుటుంబం అనే బాధ్యత కావచ్చు, లేదా భార్య మీద ఉన్న నమ్మకంతో కావచ్చు, ప్రేమతో కావచ్చు, అది ఎలాంటిదైనా సరే ఉంది ఫ్రెండ్స్. అది ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు ఫ్రెండ్స్. ఆడవాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ భర్త మీద ఉన్న ప్రేమని నీ అత్తామామలకి ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ విషంగా మార్చమాకండి. అది ఎవరైనా సరే ఉంది. కోడలుగానే రావచ్చు, కూతురుగానే ఉండొచ్చు. వాళ్ళ బంధాలు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ రక్త సంబంధాన్ని ఏ రోజు కూడా దూరం చేయమాకండి. ఎందుకంటే 10 నెలలు మోసి కని పెంచి తన ప్రాణం కంటే విలువైనది ఏదైనా సంపాదించుకుంది అంటే తన కొడుకులు, తన కుటుంబం, తనలో ఉన్న బాధ్యత బంధాలను అన్నీ కూడా కష్టాలతోనూ నష్టాలతోనూ నెట్టుకుంటూ జీవితాన్ని ఒక గమ్యానికి చేర్చి నీకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చిన తల్లిని, తండ్రిని ఫ్రెండ్స్, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎప్పటికీ మర్చిపోమాకండి. నీ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు ఫ్రెండ్స్, కోడలుగా వచ్చేవాళ్ళు, ఎదట వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలాంటి వాళ్ళే అనే ఒక మీలో ఒక అభిప్రాయాన్ని మంచి మనసుతో ఫ్రెండ్స్ ఒక్కసారి స్వీకరించండి. ఎందుకనంటే వాళ్ళు స్వార్థపరులే కావచ్చు, అన్యాయస్తులే కావచ్చు. నీ మంచితనం కొన్నిసార్లు ఫ్రెండ్స్ ఎలాంటి శత్రువులైనా మార్చగలిగింది. నీ ప్రేమ ఎలాంటి బండరాళ్ళైనా కానీ మార్చగలగవచ్చు. ఎందుకంటే మంచి అనే ఒక ఇత్తనం మనం నాటుతున్నప్పుడు ఎదటి వాళ్ళు విషం దింపుతుంటే కొన్నిసార్లు చచ్చిపోతుంటాయి, కొన్నిసార్లు నిందించబడతాం, మాటలు పడుతుంటాం, అవమానపడుతుంటాం, ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. ఎదురైనంత మాత్రాన నీకు అత్త కాకుండా పోదు, మామ కాకుండా పోడు, తోటికోడళ్ళు కాకుండా పోరు. బంధాలు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ తెంచుకోలేరు. స్వార్థంతో ఏ బంధాన్ని కూడా నిలబెట్టుకోలేరు ఫ్రెండ్స్. చాలామంది అర్థం కాక కుటుంబాల్లో తెలియకోకుండానే ఎక్కడ చూసినా కానీ మా తోటికోడలు నాతో మాట్లాడదు, మా ఆడపడుచు నాతో మాట్లాడదు, మా వదిన నాతో మాట్లాడదు. కుటుంబం అంటే ఫ్రెండ్స్ ఎప్పుడూ నలుగురు కలుసుకొని మాట్లాడుకొని కష్టసుఖాలు పంచుకొని ఒకరి అవసరాలు ఒకరు తెలుసుకొని ప్రేమ ఆప్యాయత ఉండాలి అని ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కోరుకునేవాళ్ళు. స్వార్థం అంటే ఎలాగుంటుందో తెలియకోకుండానే వెనకటి వాళ్ళు మన తాతలు కావచ్చు, నానమ్మలు కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు బ్రతుకుతూ ఉండేవాళ్ళు. మన తల్లిదండ్రుల కాడికి వచ్చిన తర్వాత కూడా కొంతవరకు అలాంటి కొద్ది కొద్దిగా
చూస్తూనే ఉన్నాం మనం కూడా ఫ్రెండ్స్. ఆప్యాయత లేని బంధాలు, ప్రేమ లేని బంధాలు ఫ్రెండ్స్ ఈనాటికి కూడా మనం కోరుకోకూడదు, అలాంటివి వినకూడదు. ఎందుకంటే కష్టం వస్తే నష్టం వస్తే చెప్పుకోవాల్సింది, ఓదార్చాల్సింది, ఆపదొచ్చి ఆదరించవలసింది కూడా ఈ కుటుంబాలే అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తు తెచ్చుకోండి ఫ్రెండ్స్. నీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నా, ఎలా మాట్లాడినా, ఎలా చెప్పినా కానీ చెప్పుడు మాటల ద్వారా నీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా కూల్చుకోమాకండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.